అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఓకే. ఈరోజు మేము చదవబోతున్న టాపిక్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీస్. ఓకే. ఇది చదువు మున్న ఒక ఫోటో చూపిస్తాను నేను మీకు. కనిపిస్తుందా? ఎవరని ఎవరైనా చెప్తారా? ఎస్ స్టూడెంట్స్, తెలుసా ఎవరని? సో నేను చెప్తాను చూడండి. సో షీ ఈజ్ సుధామూర్తి. ఓకే. సో సుధామూర్తి గారు, షీ ఈజ్ అన్ ఇండియన్ ఎడ్యుకేటర్, ఆథర్, ఫినాంథ్రోపిస్ట్. అంటే మీరు విన్నుంటారు కదా, ఆర్గనైజేషన్ ఇన్ఫోసిస్ అని విన్నుంటారు కదా. సో ఇన్ఫోసిస్ ది కో ఫౌండర్ అండ్ ఫౌండరు సుధామూర్తి గారు. సుధామూర్తి గారు హస్బెండ్ నారాయణమూర్తి గారు. అవునా? సో సుధామూర్తి గారు చిన్నప్పుడు చాలా కష్టపడి చదివి ఇన్ఫోసిస్ అని పెద్ద ఆర్గనైజేషన్ ఓపెన్ చేసేసారు. ఇప్పుడు మీరు వినే ఉంటారు అందరూ, ఇన్ఫోసిస్ ఇంజనీర్స్ అందరూ అక్కడే జాయిన్ అయిపోతారు, చాలా బాగా కంపెనీ అని. అవును కదా? ఇన్ఫోసిస్ అని విన్నారు కదా ఆర్గనైజేషన్. ఓకే. సో అది కనిపెట్టింది ఎవరు, అది ఆర్గనైజేషన్ కో ఫౌండర్ ఎవరంటే అది సుధామూర్తి గారు. సుధామూర్తి గారు ఏం చేశారంటే సోషల్ వర్క్ చాలా చేశారు. ఎట్లాంటి సోషల్ వర్క్ అంటే, సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ సోషల్ వర్క్గా ఎడ్యుకేషన్లో, ఇంకా కర్ణాటక స్టేట్లో గవర్నమెంట్కి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఎంతో, ఇంకా ల్యాప్టాప్స్, ఇంకా అలాంటిదన్నీ సహాయం చేశారు. సుధామూర్తి గారు ఎడ్యుకేషన్ను చాలా బాగా చదివారు. అప్పుడు ఏవో ఎడ్యుకేషన్లో ఫీమేల్స్ ఎవ్వరూ లేరంట. అంటే ఓన్లీ బాయ్స్ ఆర్ దార్ ఇన్ దర్ కాలేజ్. సో ఆ టైంలో అట్లాంటి ఎడ్యుకేషన్ చేశారంటే ఎంత గొప్పవాడు, ఎంత స్ట్రాంగ్ ఉండాలి. అవును కదా? సో ఓకే. సో సుధామూర్తి గారు ఎన్నో అవార్డ్స్ గెలిచారు. అంటే ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఏ అవార్డ్స్ అంటే పద్మశ్రీ అవార్డు, ధనచింతామణి అత్తిమబ్బే అవార్డు, ఇంకా బాల సాహిత్య పురస్కార, పద్మభూషణ్ పురస్కార, ఇదన్నీ అవార్డ్స్ సుధామూర్తి గారికి వచ్చాయి. అవునా? సో అలాగే ఇంకా పాలిటిక్స్లో కూడా ఉన్నారు సుధామూర్తి గారు. షీ ఈజ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, రాజ్యసభ. అవును కదా? సో ఎంతో సివిలైజేషన్, ఇంకా 4th హయ్యెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా అని అవార్డు వచ్చింది. ఎందుకంటే సోషల్ వర్క్ కాబట్టి, సోషల్ వర్క్ చాలా బాగా చేశారని కాబట్టి తనకి అంత గొప్ప అవార్డు వచ్చింది. ఓకే. సో ఈ మోటివేషన్తో ఈరోజు మేము క్లాస్ చూద్దాం. ఓకేయా? ఓకే. ఓకే. సో ఈరోజు మనము చదవబోతున్న టాపిక్ వచ్చేసి సీక్వెన్స్ అండ్ సిరీసెస్. ఏంటుంటాయి దీంట్లో? సో ఏం సబ్ టాపిక్స్ చదువుతున్నామంటే, ఫస్ట్ వచ్చేసి సీక్వెన్సు, తర్వాత సిరీసు, ఇంకా దాంట్లో ఉంటాయి జమెట్రిక్ ప్రోగ్రెషన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ అర్థమెటిక్ మీన్ అండ్ జమెట్రిక్ మీన్. సో అలాగే ఇంకా ఇన్ఫైనైట్ జమెట్రికల్ ప్రోగ్రెషన్, అలాగే ఇంకా దాని సమ్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ చూద్దాము సీక్వెన్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎందుకు సీక్వెన్స్ అంటారు? తెలుసా ఎవరికైనా సీక్వెన్స్ అంటే ఏంటి? ఓకే. సో సీక్వెన్స్ అంటే చాలా ఈజీగా చెప్తాను, నేను సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. సో యూ క్యాన్ ప్రెడిక్ట్ ద నెక్స్ట్ నంబర్. ఇంకా ఏదో ఒక సెట్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఆర్డర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నాయి. ఆ టర్మ్లో మీకు నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది అని మీరు చెప్పగలరా? అట్లాంటి సీక్వెన్స్ని, అట్లాంటి టర్మ్స్ని ఏమంటారంటే సీక్వెన్స్. చాలా సింపుల్ లాంగ్వేజ్లో అంటారు అలా. ఓకే. సో the collection is ordered in such a way that identified as a first member, second member. అంటే అక్కడ మీకు
ఫస్ట్ మెంబర్ ఏంటి, సెకండ్ టర్మ్ ఏంటి, థర్డ్ టర్మ్ ఏంటి. సో అలాగే మీరు చదువుతారు కదా, సో అట్లాంటి మీరేమైనా ప్రెడిక్ట్ చేస్తే నెక్స్ట్ నంబర్ ఏమొస్తుంది అని, సో అట్లాంటి టర్మ్స్, అట్లాంటి అరేంజ్మెంట్ని ఏమంటారంటే, అట్లాంటి ఆర్డర్స్ని ఏమంటారంటే సీక్వెన్స్ అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే సీక్వెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ పర్టికులర్ ఆర్డర్. ఓకే. ఎలా? ఓకే. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఏంటంటే, సో ఇప్పుడు నేను 2, 4, 6, 8 అని రాస్తున్నా. నెక్స్ట్ నెంబర్ చెప్పగలరా మీరు? ఏమొస్తుంది? 2, 4, 6, 8 అని రాశాను. ఇంకా నెక్స్ట్ నంబర్ మీరు గెస్ చేస్తారా ఏదొస్తుంది అని? చెప్పగలరా ఎవరైనా? యెస్ స్టూడెంట్స్, వెరీ గుడ్. దట్ ఈస్ 10. అలాగే ఇంకా ఎన్నో నంబర్స్ ఉంటాయి ఇక్కడ. అవును కదా? సో ఇట్లాంటి నంబర్ మీరు గెస్ చేస్తారు కదా, దానికే ఇట్లాంటి ఆర్డర్స్కి ఏమంటారు, పర్టికులర్ ఆర్డర్లో ఉంది కదా. ఏ ఆర్డర్లో ఉంది? ఈవెన్ నంబర్స్ అని చెప్పగలరా మీరు? అవును కదా. ఎస్, వెరీ గుడ్. ఈవెన్ నంబర్ ఉన్నాయి కదా. సో అందుకనే ఇట్లాంటి ఆర్డర్ పేర్లో ఏదైనా నంబర్స్ ఉంటే మీరు నెక్స్ట్ నంబర్ చెప్పగలిగితే అట్లాంటి ఆర్డర్ని, అట్లాంటి సీక్వెన్సు అని పిలుస్తారు. ఓకేయా? తెలిసిందా? ఓకే. సో ఇలాగే నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా ఇప్పుడు. ఏంటి అంటే, సో 2, 3, 5, 7 ఎవరైనా చెప్తారా నెక్స్ట్ నంబర్ ఏంటి? ఎస్ స్టూడెంట్స్, చెప్పగలరా? నెక్స్ట్ నంబర్ ఏదొస్తుంది అని? 11 వస్తుందా? ఎస్ స్టూడెంట్స్, ఎస్, గెస్ చేస్తారా? 11 ఉంటుందా? ఎందుకు 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 11 వస్తుంది? ఎందుకు 11 వస్తుంది అక్కడ? నంబరు, నెక్స్ట్ నంబరు 11 ఎందుకు ఉంటుంది? ఎస్, వెరీ గుడ్. దీస్ ఆర్ ద సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ కాబట్టి నెక్స్ట్ నంబర్ ఏమొస్తుంది మీకు? 11 అని వస్తుంది. వెరీ గుడ్ స్టూడెంట్స్. సో 2, 3, 5, 7 నెక్స్ట్ నంబర్ వచ్చేసి దట్ ఈస్ నాట్ అ 9. 9 రాదు. ఇంకా ఏమొస్తుంది? 11 అని వస్తుంది. ఎందుకంటే అది సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్. మేమేనైతే ఇక్కడ రాసాం కదా, ఇది సెట్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ ఉంటాయి. అవునా? తెలిసిందా ఇప్పుడు సీక్వెన్స్ అంటే ఏంటి అని? ఓన్లీ నంబర్స్ గురించి కాదు, ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్స్ వస్తాయి అక్కడ. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఎగ్జాంపుల్ రాశాను కదా, 2, 3, 5, 7 అని. నేను ఇన్ జనరల్గా ఏంటంటానంటే A1 ఈజ్ ఈక్వల్ టు 2 అని రాస్తాను. అంటే ఫస్ట్ టర్మ్ని A1 అంట. అలాగే సెకండ్ టర్మ్ని ఏమంటానంటే 3 అని పిలుస్తాం. అలాగే నెక్స్ట్ నంబర్ వచ్చి A3, ఇంకా A4, ఇలాగే నేను కంటిన్యూస్గా రాస్తాను. అంటే ఫస్ట్ నంబర్కి ఏం పేరు పెట్టాను నేను? A1. అలాగే ఇంకా A2, అలాగే A3. ఓకే. సో ఇప్పుడు ఎన్ నంబర్ ఉన్నాయి అనుకుందాం, ఎన్ టర్మ్స్ ఉన్నాయి అనుకుందాం. సో దానిది ఏమవుతుంది? ఎలా పేరు మీరు ఏ ఏ పేరు నుంచి చెప్తారు అంటే, ఫస్ట్ టర్మ్కి A1, సెకండ్ టర్మ్కి A2, థర్డ్ టర్మ్కి A3 అన్నారు. nth టర్మ్కి ఏమంటారు? ఎస్ స్టూడెంట్స్, ఆన్సర్ మీ. nth టర్మ్ని ఎలా పిలుస్తారు, ఏమంటారు? A10? ఎస్, వెరీ గుడ్. దట్ ఈస్ AN. ఏంటది? ఏఎన్. ఏఎన్ అంటే nth టర్మ్ అని ఉంటుంది ఇక్కడ. అవును కదా, తెలిసిందా మీకు? ఓకే. సో ఇది ఫస్ట్ టర్మ్ కాబట్టి A1 అని రాసాము. ఇది సెకండ్ టర్మ్ అని, ఇది A2. ఇది థర్డ్ టర్మ్, అందుకని A3. సో nth టర్మ్ ఉంటే ఎలా పిలుస్తారు? సో వాట్ ఇస్ దట్ నేమ్? దట్ ఈస్ AN అంటారు. ఓకేయా? సో ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సీక్వెన్స్లో ఇంకా 2 టైప్స్ ఉన్నాయి. ఎట్లాంటి సీక్వెన్సు? ఒకటి ఉంటుంది ఫైనైట్ సీక్వెన్సు, ఇంకొకటి ఉంటుంది ఇన్ఫైనైట్ సీక్వెన్సు అని. ఓకే. సో నేను ఇక్కడ రాస్తున్నాను, సీక్వెన్స్లో 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం రాస్తాను? ఫైనైట్ సీక్వెన్స్ అని రాస్తాను. ఇక్కడ ఇంకా ఇన్ఫైనైట్ అని రాస్తాను. ఎవరైనా చెప్తారా వాట్ ఈస్ ద ఫైనైట్ సీక్వెన్స్, వాట్ ఈస్ ద ఇన్ఫైనైట్ సీక్వెన్స్?
చెప్పగలరా ఎవరైనా? ఫైనైట్ అంటే ఎప్పుడు అంటారు? ఏ సీక్వెన్స్‌కి ఫైనైట్ అంటారు? ఏ సీక్వెన్స్‌కి ఇన్ఫైనైట్ అంటారు? చెప్పవచ్చా ఎవరైనా? యెస్ స్టూడెంట్స్. ఓకే. నేను చెప్తాను చూడండి. సీక్వెన్స్ కంటైనింగ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఫైనైట్ అంటారు. అంటే యెస్, యెస్, ఇన్ఫైనైట్ న్యాచురల్ నంబర్స్. ఓకే. సో అది ఎగ్జాంపుల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి. సో ఏంటి ఫైనైట్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ కంటైనింగ్ ద ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్. అంటే ఇక్కడ ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే కౌంటేబుల్ ఉండాలి. కౌంటేబుల్ ఉంటే దాన్ని ఏమంటాము? ఫైనైట్ సీక్వెన్స్ అంటాము. సో ఇది ఫైనైట్ లేకపోతే అది ఏముంటుంది? ఇన్ఫైనైట్. ఓకే. అర్థమైపోయిందా? సీక్వెన్స్‌లో ఇంకా ఫైనైట్, ఇన్ఫైనైట్ ఉంటుంది అని. ఓకే. ఫైనైట్. యెస్, యెస్. వెరీ గుడ్ స్టూడెంట్స్. ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్. యెస్. వెరీ గుడ్. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు సీక్వెన్స్ అర్థమైందనుకుంటా మీకు. ఎలా ఉంటుంది అని. ఓకే. సో నెక్స్ట్ వద్దాము ఇప్పుడు సీరీస్ గురించి మాట్లాడదాం. సీరీస్ అంటే ఏంటి? సీరీస్ అంటే ఏంటి? ఎలా ఉంటుంది సీరీసు అంటే? సో నేనిప్పుడు ఒక సీక్వెన్స్ రాస్తా. ఇన్ జనరల్‌గా రాస్తున్నా. A1, A2, A3 సో ఆన్. యెస్ స్టూడెంట్స్. ఫైనైట్ నంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటాయి. ఓకే. సో లాస్ట్ టర్మ్ వచ్చేసి నేను AN అని రాస్తున్నా ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఈ సీక్వెన్స్‌కి నేనొక ఎక్స్‌ప్రెషన్ రాస్తా. ఎలా అంటే A1 ప్లస్ A2 ప్లస్ A3 సో ఆన్ ప్లస్ AN అని రాస్తున్నా. సో దీనికి ఏమంటారంటే సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిరీస్. ఇది సీక్వెన్స్ మీకు. అవునా? సో ఇక్కడ ఏమొచ్చింది కదా ఇక్కడ మేము ప్లస్ సైన్ నుంచి ఇలా రిప్రజెంటేషన్ చేసాం కదా! సో ఇట్లాంటి ఎక్స్‌ప్రెషన్‌కి ఏమంటారు? సిరీస్ అంటారు. ఓకే. సో దీంట్లో ఇంకా రిప్రజెంటేషన్‌గా కాంపాక్ట్ ఫార్మ్ అని వస్తుంది. ఏంటి కాంపాక్ట్ ఫార్మ్ అంటే? కాంపాక్ట్ ఫార్మ్ అంటే సో నేనిక్కడ ఒక సింబల్ రాస్తున్నా. చెప్తారా ఎవరైనా పేరు ఏంటి అని ఇది? ఇది ఏ సింబాలు? ఎవరైనా చెప్పగలరా? యెస్. వెరీ గుడ్ స్టూడెంట్స్. దట్ ఈస్ సిగ్మా. ఇప్పుడు మీరేదైతే ఇది ఎక్స్‌ప్రెషన్ రాసారు కదా! A1 ప్లస్ A2 ప్లస్ సో ఆన్ ప్లస్ AN అని రాసారు కదా! సో ఇది ఎలా రాస్తామంటే సిగ్మా ఇది ఇక్కడ చూడండి నేను కొద్ది కింద రాస్తాను. ఓకే. ఓకే. సో ఇటు రాస్తాను. A1 ప్లస్ A2 ప్లస్ సో ఆన్ AN విచ్ ఈజ్ ఈక్వల్ టు నేను ఎలా రాస్తానంటే ఇది సిగ్మా AK అని రాస్తాను. వేర్ K ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు N అని రాస్తున్నా. యెస్. అవునా? ఓకే. వెరీ గుడ్. సో ఇది రిప్రజెంటేషన్ అయిపోయింది. అవునా? సిరీస్ ఎలా రాస్తారు? సో దట్ ఈస్ A1, A2, AN ఉంటే ఇంకా దాంట్లో సిగ్మా తీసుకుని మీరు ఇలా రాయాలి. ఓకేయా? సో సింపుల్‌గా చెప్తున్నాను నేను మీకు. ఓకే. సో అంత హార్డ్ ఏం లేదు. సీక్వెన్స్ అంటే ఇలా కామాతో మీరు సెపరేట్ చేసి రాస్తారు. సిరీస్ అంటే అక్కడ మీకు ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ అంటే ప్లస్ ఉండొచ్చు. ఆహ్, ఇంకా ప్లస్‌లోనే వస్తుంది. ఓకే. సో ఇట్లాంటిది మీకు ఎక్స్‌ప్రెషన్ వస్తే దాన్నేమంటారు? సిరీస్ అని అంటారు. ఓకేయా? ఓకే. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఇప్పుడు? ఓకే. ఓకే. సో రైట్ 3 టర్మ్స్ ఆఫ్ ద సీక్వెన్స్. ఓకే. ఫస్ట్ 3 టర్మ్స్ రాయాలి మీరు. ఏంటంటే సో నేను ఇక్కడ AN ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ N అని ఎగ్జాంపుల్ పెడుతున్నా. సో ఐ వాంట్ 3 టర్మ్స్ ఆఫ్ అ సీక్వెన్స్. సీక్వెన్స్ కావాలి నాకు. నాకు ఎవరైనా చెప్పగలరా సీక్వెన్స్ ఎలా వస్తుంది అని? యెస్ స్టూడెంట్స్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. AN ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ N అని. ఓకేయా? సో దీనికి సీక్వెన్స్ ఏమొస్తాయి? ఫస్ట్ 3 సీక్వెన్స్ ఏదొస్తాయి? చెప్పగలరా? 3 టర్మ్స్ ఫస్ట్ 3 టర్మ్స్ ఏమొస్తాయి? 2 ప్లస్ 4 ప్లస్ 8 అని వస్తుందా? చూద్దామా? ఓకే. సో నేను సీక్వెన్స్ గురించి అడుగుతున్నా. సిరీస్ వద్దు నాకు సీక్వెన్స్. ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే N ఈజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తా.
ఇఫ్ ఐ పుట్ n ఈజ్ ఈక్వల్ టు 1, a1 ఎంత అయిపోతుంది? 2 పవర్ 1. 2 పవర్ 1 అంటే ఎంత ఆన్సరు? 2 కదా. అలాగే నేను n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తా. ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. n ఈజ్ ఈక్వల్ టు 2 పుట్ చేస్తే a2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిపోతుంది? 2 పవర్ 2. 2 పవర్ 2 అంటే ఎంత ఆన్సరు? 4. అలాగే నేను n ఈజ్ ఈక్వల్ టు 3 అని పెడతా. సో ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే ఇది ఏమవుతుంది? a3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3. వాట్ ఇస్ ద ఆన్సర్? 8. సో సీక్వెన్స్ ఎలా ఉంటుంది దీనికంటే? దట్ ఈస్ 2, 4, 8 సో ఆన్ ఇట్లా ఉంటుంది. మీకు తెలిసిందా టర్మ్స్ ఎలా ఉంటాయి సీక్వెన్స్ అంటే? ఓకేయా? 6 వస్తుందా? చెక్ చేసుకోండి, 6 వస్తుందా? దట్ ఈస్ నాట్ 2 పవర్ 3, దట్ ఈస్ 2 పవర్ 3, నాట్ 2 ఇంటూ 3. ఎస్, వెరీ గుడ్. ఓకే ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నేను నెక్స్ట్ ఇంట్రొడక్షన్ మాట్లాడతా. దేని గురించి అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి. చదివారు కదా మీరు ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఎస్, అవునా స్టూడెంట్స్? చదివారా ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్? ఏంటి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఏముంటుంది దాంట్లో? ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఆల్రెడీ చదివారు కదా. ఏంటి ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే? ఎస్, సిరీస్ కామన్ డిఫరెన్స్. ఓకే, ఎనీ మోర్ ఆన్సర్స్? ఏపీఆర్జేసి, వెరీ గుడ్. ఓకే, సో నేను చెప్తాను చూడండి. సో 2 కాన్సిక్యూటివ్ టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ సేమ్ ఉంటే దానికి ఏమంటామంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. సో మీరు ఆల్రెడీ చదివారు ఇది ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి. సో దాని సమ్ ఏముంటుంది, ఓకే, దాని nth టర్మ్ ఏముంటుంది అని. అవును కదా. సో ఇక్కడ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంటే 2 కాన్సిక్యూటివ్ టర్మ్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, దట్ ఈస్ సచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ద ఆర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఇన్ జనరల్గా ఎలా రాస్తాము? ఓకే, సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఇన్ జనరల్గా తీసుకుంటున్నా. ఓకే, సో a1, a2, an అని. ఓకే, సో ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఎలా మీరు పిలుస్తారంటే, సో a, a ప్లస్ డి, a ప్లస్ 2d సో ఆన్ ఇలాగే ఉంటుంది. నేను చెప్తా లాస్ట్కి ఏమొస్తుంది అని. ఇటు చూడండి, ఏ అంటే ఇప్పుడు మీకు అక్కడ ఏదో టర్మ్స్ ఉంటాయి. సో డి అంటే దట్ ఈస్ ద కామన్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో అలాగే ఇది నెక్స్ట్ టర్మ్స్ వస్తాయి. ఓకే, సో ఇది డిఫరెన్స్ ఎలా సేమ్ ఉంటుంది అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఇది ఇక్కడ సీక్వెన్స్ ఉంది కదా, సీక్వెన్స్లో ఏం చేస్తారు? a2 మైనస్ a1 అని చేస్తారు. అలాగే నెక్స్ట్ కూడా అంతే, a3 మైనస్ a2. నెక్స్ట్ టర్మ్కి వచ్చేస్తే a4 మైనస్ a3. అది అన్ని ఆన్సర్స్ మీకు సేమ్ ఉంటాయి. ఓకే, సో దాన్ని ఏమంటారంటే కామన్ డిఫరెన్స్ అంటారు. ఓకేయా? సో అలాగే nth టర్మ్ ఏముంటుంది చెప్పగలరా ఎవరైనా? ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో nth టర్మ్ ఏముంటుంది? వాట్ ఈజ్ an? an ఈజ్ ఈక్వల్ టు, మీరు ఆల్రెడీ చేసేసారు ఇది ప్రీవియస్ క్లాసెస్లో, అవును కదా. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ స్టూడెంట్స్. దట్ ఈస్ ఏముంటుంది? an ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని ఉంటుంది. ఓకే, లాస్ట్ టర్మ్. ఓకే, వెరీ గుడ్. సో ఏ అంటే మీకు ఫస్ట్ టర్మ్ వస్తుంది, ఎన్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్, డి అంటే కామన్ డిఫరెన్స్. ఓకేయా? సో ఇలాగే సమ్ ఆఫ్ nth టర్మ్స్ ఏముంటుంది, ఎలా రిప్రజెంటేషన్ చేస్తారంటే దాన్ని ఎస్ఎన్ అని రిప్రజెంటేషన్ చేస్తారు. సో దట్ ఫార్ములా ఈజ్ n డివైడెడ్ బై 2 ఇంటూ ద బ్రాకెట్ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని ఉంటుంది. సో దిస్ ఇస్ సమ్ ఆఫ్ n నంబర్స్. ఓకేయా? సో ఇదన్నీ మీరు చదివారు ఆల్రెడీ, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి ఆల్రెడీ చదివారు. సో దిస్ ఇస్ ద nth టర్మ్ అండ్ దిస్ విల్ బి యువర్ సమ్ ఆఫ్ ద n టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్. ఓకేయా? తెలిసిందా? ఓకే,
సో అలాగే మీరు ఇంకా దాంట్లో చదివారు ఆర్థమెటిక్ మీన్ అని. ఆర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఆర్థమెటిక్ మీన్? ఓకే. సో నేను చెప్తాను చూడండి. అర్థమెటిక్ మీన్ అంటే, సో సపోజ్ 2 నంబర్స్ ఉన్నాయంటే, ఓకే. సో సపోజ్ 2 నంబర్స్ ఉన్నాయనుకుందాం. ఏ అండ్ బి అనుకుందాం. ఓకే. సో దీన్ని ఎవరేజ్ తీసుకుంటారు కదా! దాన్ని ఏమంటారు? ఇఫ్ ఓన్లీ 2 ఎలిమెంట్స్, 2 టర్మ్స్ వేర్ దేర్ మీన్స్ అది ఎలా రాస్తామంటే అర్థమెటిక్ మీన్‌ని a ప్లస్ బి డివైడెడ్ బై 2. సపోజ్ n నంబర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ a1 ప్లస్ a2 ప్లస్ a3 ప్లస్ సో ఆన్ an వరకు ఉంటే దాన్ని ఎలా రాస్తారంటే, సో దట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద n టర్మ్స్ ఉంటే, సో నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత ఉంటాయి కదా అది డివైడ్ చేస్తారు. ఓకే. సో అది వచ్చేసి మీకు అర్థమెటిక్ మీన్. ఓకే. సో ఓకే. సో ఇప్పుడు అర్థమెటిక్ మీన్ అర్థమైంది అనుకుంటా. ఓకే. సో నేను ఇప్పుడు ఒక సిమ్యులేషన్ చూపిస్తా మీకు. చూడండి. ఓకే. సో ఇదిగోండి. ద జనరల్ టర్మ్ గివెన్ 2 టర్మ్స్. ఓకే. సో ఇక్కడ ఏమంటే ఒక అర్థమెటిక్ సీక్వెన్స్ ఇచ్చారు మీకు. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 టర్మ్స్‌లో మీకు 2 టర్మ్స్ ఇచ్చారు. 16 ఒకటి, 52 ఒకటి. ఓకేయా? సో దీంట్లో మీరు ఏం ఆహ్, చేయాలంటే, సో ఇక్కడ మీరు ఇది సీక్వెన్స్ ఏముంటుంది అని చెప్పాలి మీరు. ఎలా చెప్తారు? ఎలా చెప్తారంటే, సో ఇది ఏ పొజిషన్‌లో ఉంది? సో ఇది యూ3 అని వచ్చింది. యాక్చువల్లీ మేమిప్పుడు ఏ1, ఏ2 అని చెప్పాను కదా! సో అలాగే యూ3 అని రాశారు. అంటే థర్డ్ టర్మ్ వచ్చేసి. థర్డ్ టర్మ్ వాల్యూ ఎంతుంది? 16 అని ఉంది. అవునా? అంటే n 3 అయిపోయింది. అవును కదా! ఓకే. అలాగే 52 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 52 అంటే దట్ వాల్యూ ఈస్ n 7 ఉంటే వాల్యూ ఎంత ఉంటుంది? 52 అని ఉంటుంది. ఓకే. సో నేనేం చేస్తా? ఇక్కడ 2కి డిఫరెన్స్ తీసుకుంటా. 52 మైనస్ 16 అని. ఎంత వచ్చింది మీకు? 36 అని వచ్చింది. అవును కదా! సో 36 ఇక్కడ మీరు ఈక్వల్‌గా పెట్టాలి కదా! అవును కదా! సో 16 నుంచి ఎంత ఖాళీగా ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3 ఫోర్త్ వన్ ఉంది. థర్డ్ ఖాళీగా ఉంది. కానీ ఫోర్త్ ప్లేస్‌లో 52 ఉంది. ఉంది కాబట్టి మేమేం చేస్తాం ఇప్పుడు 36కి 4 నుంచి డివైడ్ చేస్తాను. ఎంత వస్తుంది మీకు? దట్ కాన్సిక్యూటివ్ టర్మ్ ఎంత వస్తుంది? దట్ ఈస్ 9. ఏంటి ఇది 9? 9 ఈస్ ద కామన్ డిఫరెన్స్. ఈ మధ్యలో మీకు డిఫరెన్స్ ఉంటుంది కదా! 16 నుంచి 52 వరకు ఎంత ఉంది? దట్ ఈస్ +9 అని ఉంది. ఓకేయా? ఓకే. సో నెక్స్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫార్ములా యూజ్ చేసుకుంటే, సో ఏఎన్ ఎంత వస్తుంది? 9n బి అని వస్తుంది. అక్కడ మేము సారీ యూజ్ చేసాం కదా! ఫార్ములా ఏంటది? ఏఎన్ అని చెప్పాను కదా! సేమ్ అట్లాగే యూఎన్ అని కన్సిడర్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే. సో ఓకే. 16థ్ టర్మ్ కనిపెట్టాలంటే ఇటు చూడండి ఏం చేశారు? సో 9n బి. మాకు బి వాల్యూ తెలీదు. బి వాల్యూ తెలుసుకోవాలి కదా! అందుకనే యూఎన్‌లో 16 పెట్టేశారు. ఎన్ ఎంత ఉన్నాయి నంబర్సు? దట్ ఈస్ థర్డ్ నంబర్. అవును కదా! సో 16 ఎప్పుడొచ్చింది? దట్ ఈస్ ద n 3 ఉంటే 16 ఉంది. అందుకనే 9 ఇంటూ 3 అని రాశారు. నెక్స్ట్ 16 27 ప్లస్ బి. బి వాల్యూ ఎంత వచ్చింది మీకు? -11 అని వచ్చింది. అవును కదా! ఓకే. -11 అని వస్తే నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ 52 వస్తుందా? చూడండి ఇక్కడ ఉందా సెవెంత్ టర్మ్ అని? ఓకే. వెరిఫై చేసుకుందామా? ఇదిగో n 7 పుట్ చేద్దాము. ఓకే. మాకు ఆల్రెడీ ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ ఉంది. బి వాల్యూ కూడా తెలిసింది. సేమ్ వాల్యూ ఇక్కడ పెట్టేద్దాము. 9 ఇంటూ 7 మైనస్ 11 ఎంతొచ్చింది? 52. ఓకేయా? సో నాకిప్పుడు మీరు చెప్తారా ఏంటొస్తుంది సీక్వెన్స్ అని? యెస్ స్టూడెంట్స్. నాకు చెప్తారా ఎవరైనా?
వాట్ ఈస్ ద సీక్వెన్స్? ఎస్, చెప్పగలరా ఎవరైనా? ఎస్, ఓకే, నేను చెప్తాను చూడండి. అక్కడ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది? 9 కదా. ఓకే, 9 యూజ్ చేసుకుంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి మీకు -2 అని వస్తుంది. సెకండ్ టర్మ్ వచ్చేసి 7 అని వస్తుంది. అలాగే మీకు థర్డ్ టర్మ్ ఆల్రెడీ ఇచ్చేశారు, ఏంటది? 16. అలాగే నెక్స్ట్ టర్మ్ వచ్చేసి 25, దాని తర్వాత 34, దాని తర్వాత 43, అండ్ దెన్ 52. అక్కడ లాస్ట్ టర్మ్ కూడా ఒకటి ఖాళీగా పెట్టారు కదా, అందుకని నెక్స్ట్ టర్మ్ కూడా రాస్తున్నాను నేను, దట్ ఈస్ 61. ఇది అంతా మేము అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి మాట్లాడాం, అవును కదా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అని వస్తుంది. ఓకే, సో నేను ఇన్ షార్ట్గా జీపీ అని రాస్తున్నాను. ఓకే, సో జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? మీరు చదివారు కదా ఏపీలో, ఏంటంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్లో A1 A2 A అని ఉంటుంది, కామన్ డిఫరెన్స్ని డి అంటారు అని. అలాగే ఇక్కడ కూడా మీకు ప్రోగ్రెషన్స్ ఎలా ఉంటుంది అంటే, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈజ్ ద ప్రోగ్రెషన్ ద రేషియో ఆఫ్, ఎస్ వెరీ గుడ్, నాకనే ముందుగానే చెప్తున్నారు స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్. జీపీ అంటే దట్ ఈజ్ అ ప్రోగ్రెషన్, ద రేషియో ఆఫ్ ఎనీ టర్మ్ అండ్ ఇట్స్ ప్రీవియస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ద ఫిక్స్డ్ కాన్స్టంట్. అంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ ఏంటంటే 2, 4, 8, 16 అని తీసుకుంటున్నా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మీరు ఏపీలో డిఫరెన్స్ చేశారు కదా, A2 - A1 అని. ఎస్, ఓకే, నెక్స్ట్ ఈ జీపీలో ఏం చేస్తారు, జమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఏం చేస్తారంటే, సో మీరు ఎలా చేయాలి, సో A1 = మీకు ఎంత ఉంది, 2 అని ఉంది. సో నెక్స్ట్ టర్మ్ వచ్చేసి దట్ విల్ బి A2 డివైడెడ్ బై A1 అని ఉంటుంది. A2 అంటే ఎంత, 4 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది మీకు ఆన్సరు? 4/2 అంటే 2. వెరీ గుడ్, కామన్ రేషియో, ఎస్ వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి 8 కదా, 8/4 అంటే ఎంత? సేమ్ వస్తుంది కదా, 2దే రేషియో వస్తుంది కదా అన్ని దగ్గర. ఓకే, సో దీనికి ఏమంటారంటే కామన్ రేషియో. ఎలా రీప్రజెంటేషన్ చేస్తారంటే ఆర్ నుంచి రీప్రజెంటేషన్ చేస్తారు. ఏపీలో మీకు ఎలా డి అని కామన్ డిఫరెన్స్ తీసుకున్నారు కదా, అలాగే ఇక్కడ రేషియోని ఆర్ అని రిప్రజెంటేషన్ చేస్తారు. ఓకే, ఈ జమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎలా రాయాలి, అప్పుడు నేను రాశాను కదా మీకు A1 ప్లస్ A+A+D A+2D అని రాశాను కదా ఎక్స్ప్రెషన్. అలాగే ఇక్కడ జోమెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే, ఎలా రాస్తారు అంటే సీక్వెన్స్ని, దట్ ఈస్ A, AR, AR², సో ఆన్. నెక్స్ట్ టర్మ్ చెప్పగలరా ఎవరైనా, లాస్ట్ టర్మ్ ఏముంటుంది అని? nth టర్మ్ ఏముంటుంది? ఫస్ట్ టర్మ్ A, సెకండ్ వచ్చేసి AR, నెక్స్ట్ వచ్చేసి ఏ, ఎస్ చూడండి ఏమొస్తుంది, AR⁴n వస్తుందా? ఇక్కడ ఇదిగోండి R⁴0 ఉంది. ఎస్ వెరీ గుడ్, దట్ ఈజ్ n-1 అంటే AR⁴n-1 వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏ అంటే ఫస్ట్ టర్ము, ఆర్ అంటే కామన్ రేషియో. ఓకే, సో అలాగే అక్కడ మీరు ఎలా సమ్ కనిపెట్టారు కదా లాస్ట్ టర్మ్ని, ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఇదేమైనా మీరు సిరీస్లో రాస్తే ఎలా ఉంటుంది అంటే, సో దట్ ఈజ్ సమ్ ఆఫ్ n టర్మ్స్, ఫస్ట్ n టర్మ్స్, దట్ ఈజ్ ఫార్ములా ఉంది మీకు. సో ఇది ఫస్ట్ నేను రాసి చూపిస్తా, సిరీస్లో రాద్దాం ఇది. A plus AR plus AR², so on. AR⁴n-1. ఓకే, సో దీనికి ఇంకా ఇది మీకు ఏమంటారు, దీన్ని సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ఇఫ్ సపోజ్ అనుకుందాం, ఇఫ్ R = 1 ఉంది అనుకుందాం,
అప్పుడు మీ సిరీస్ ఎలా ఉంటుంది? ఇఫ్ యూ పుట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 1, వాట్ ఈస్ ద సిరీస్? వాట్ ద సిరీస్ యు ఆర్ గోయింగ్ టు గెట్? ఓకే. సో ఎలా వస్తుంది? ఇక్కడ ఆర్ లేదు. సో సేమ్ పెడుతున్నాను నేను. ఓకే. ఏ. నెక్స్ట్ వచ్చేసి అది కూడా ఏ వస్తుందా? ఎందుకంటే అక్కడ మీకు ఏముంది? ఆర్ వాల్యూ 1 పుట్ చేస్తున్నారు కదా ఇక్కడ. సో ఆర్ వాల్యూ 1 పుట్ చేస్తే అగైన్ ఏ ఇంటూ ఆర్ ఈజ్ 1. సో దట్ ఈజ్ అగైన్ ఏ వస్తుంది. మళ్ళీ అలాగే లాస్ట్ టర్మ్కి వచ్చేసి ఇంకా మళ్ళీ ఏమే ఉంటుంది. వాట్ ఈస్ దిస్ ఈక్వల్ టు? ఎంత టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? ఎన్ టర్మ్స్ ఉన్నాయి కదా. సో అందుకనే దట్ ఎస్ఎన్ ఎలా ఉంటుందంటే ఏ ఇంటూ ఎన్ అని ఉంటుంది. ఓకేయా? సో ఈ సిరీస్లో మీరు ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 పుట్ చేస్తే మీకు సమ్ ఎంత వస్తుంది? దట్ ఈస్ ఏఎన్ అని వస్తుంది. ఆర్ మీరు ఎన్ ఇంటూ ఏ అని పిలవచ్చు. బోత్ ఆర్ సేమ్. ఓకేయా? ఓకే. సపోజ్ ఆర్ లేకపోతే, ఆర్ ఇజ్ ఈక్వల్ టు 1 లేకపోతే, ఆర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 ఉంటే ఎలా వస్తుంది అంటే, సో దట్ విల్ బి Sn which is equal to a into r power n minus 1 divided by r minus 1. When r greater than 1 ఉంటే సో ఈ ఫార్ములా మీరు వాడుకుంటారు. సపోజ్ ఇలాగే ఆర్ లెస్ దెన్ 1 ఉంటే ఎలా వస్తుంది అంటే, ఓకే నేను పైకి రాస్తున్నాను చూడండి. ఓకే. ఓకే. సో ఇక్కడ Sn which is equal to a into the bracket 1 minus r power n divided by 1 minus r. ఇది ఎప్పుడు వస్తుంది? r లెస్ దెన్ 1 ఉంటే ఈ ఫార్ములా మీరు వాడుకోవాలి. ఓకేయా? తెలిసిందా మీకు? ఓకే. సో ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దామా ఇప్పుడు? ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదిగోండి, కనిపిస్తుందా? ఓకే. ఓకే. సో ఇక్కడ జమెట్రిక్ ప్రోగ్రెషన్ అని వచ్చింది. షో ద సీక్వెన్స్. ఓకే, నేను ఒక సీక్వెన్స్ పెట్టాను ఇక్కడ 3, 2.4, 1.92. సో ఇక్కడ ఇలా ఒక సీక్వెన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంటుంది? ఫస్ట్ టర్మ్ ఏముంది? దట్ ఈస్ 3 కదా. ఫస్ట్ టర్మ్ 3. కామన్ రేషియో ఎంత వస్తుంది? డివైడ్ చేసి చూడండి ఎంత వస్తుంది. ఎస్, డివైడ్ చేసి చూడండి సేమ్ వస్తుందా? 0.8 వస్తుందా? ఓకే, మాకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఏంటి ఫార్ములా? ఫర్ ద nth టర్మ్కి ఫార్ములా ఏంటి? ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అని ఉంటుంది. అవును కదా. ఓకే, సో ఇక్కడ మేమేం చేసాము? ఏ వాల్యూ ఇంకా ఆర్ వాల్యూ పుట్ చేశాను. సో ఇది మీకు ఇలా వచ్చింది. ఓకేయా? సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇక్కడ మీరు చేంజ్ చేసుకుంటారంటే ఇక్కడ మీరు ఇంకా వాల్యూస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను సమ్ అని అడుగుతా. సమ్ ఎంత వస్తుంది? ఇదిగోండి, ద సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్. ఇక్కడ చూడండి, వాట్ ఇస్ ద ఫార్ములా? Sn is equal to a into the bracket 1 minus r power n divided by 1 minus r. మాకు ఆల్రెడీ తెలుసు కదా, ఏ వాల్యూ తెలుసు, ఆర్ వాల్యూ తెలుసు. సో అందుకనే ఇక్కడ అన్ని వాల్యూస్ పుట్ చేసుకుంటున్నా. ఓకే, సపోజ్ నేను n ఈజ్ ఈక్వల్ టు 13 అని పుట్ చేస్తే, అంటే 13 వాల్యూస్ ఉన్నాయని అనుకుందాము. అప్పుడు మీకు సమ్ ఎంత వస్తుంది? 14.17. ఇంకా నేను పెరిగిస్తా ఇక్కడ నంబర్స్. ఇదిగోండి, నేను పెరిగిస్తున్నా, నంబర్ ఆఫ్ టర్మ్స్ని పెరిగిస్తున్నాను. నంబర్ ఆఫ్ టర్మ్స్ పెరిగిస్తే n ఈజ్ ఈక్వల్ టు 25 పెడితే ఇక్కడ n వాల్యూ చేంజ్ అవుతుందా? 1 మైనస్ 0.8 పవర్ 25 అయిపోతుంది. అవును కదా. సో ఇది రాంగ్గా వచ్చింది. 25 ఉంటుంది, పైకి ఉంటుంది. ఇది మిస్టేక్ చేసుకోకండి. ఓకే, సో ఇది పైకి రావాలి. 0.8 పవర్ 25 ఉంటుంది. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది? దట్ ఈస్ 14.94 అని ఉంటుంది.
ఓకే. సో ఇక్కడ ఇంకొకటి ఉంది, షో ద సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ. నేను దాని గురించి తర్వాత మాట్లాడతా మీకు. ఓకే. ఓకే. సో నేను మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఎగ్జాంపుల్ ఎలా ఎగ్జాంపుల్స్ వస్తాయి అని దాంట్లో మీకు ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్స్ ఒక సీక్వెన్స్ ఇస్తారు, లేకపోతే ఒక సిరీస్ ఇస్తారు. దాంట్లో మీరు ఎన్ వాల్యూ కనిపెట్టాలి, ఇంకా ఎస్ఎన్ వాల్యూ, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ వాల్యూస్ని కనిపెట్టాలి. ఓకేయా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు నేను నెక్స్ట్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నా, అంటే జామెట్రిక్ మీన్ గురించి. మేము ఆల్రెడీ ఆర్థమెటిక్ మీన్ అని చెప్పాను మీకు, ఏముంటుంది, యావరేజ్ ఉంటుంది అని చెప్పాను. ఆర్థమెటిక్ మీన్ అంటే యావరేజ్ అని. ఓకే. అలాగే మీకు జామెట్రిక్ మీన్ అని వస్తుంది. నేను షార్ట్ కట్గా జిఎం అని రాస్తున్నా చూడండి. ఓకే. సో జిఎం అంటే ఏంటి, ఎలా ఉంటుంది అంటే, సపోజ్ 2 నంబర్ తీసుకుందాం అనుకుందాం, ఏ అండ్ 2. ఓకే. సో 2 నంబర్ తీసుకుంటే అక్కడ మీకు జామెట్రిక్ మీన్ ఎలా వస్తుందంటే, సో దట్ విల్ బి అ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని ఉంటుంది. ఆర్థమెటిక్ మీన్లో యావరేజ్ వస్తుంది, కానీ జామెట్రిక్ మీన్లో ఏమొస్తుంది, దట్ విల్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి. 2 టర్మ్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ చేయాలి, ఇంకా స్క్వేర్ రూట్ పెట్టాలి. ఓకే. సో సపోజ్ ఇఫ్ ఏంటి, A1 A2 AN అని వాల్యూస్ ఉంటే, ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి, అందుకని స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని తీసుకున్నారు. సపోజ్ ఎన్ సీక్వెన్స్ ఉంటే అప్పుడు ఏమవుతుంది జామెట్రిక్ సీక్వెన్స్, చెప్తారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, చెప్పగలరా? ఎస్ చెప్తారా ఎవరైనా? ఓకే, నేనే చెప్తా చూడండి. సో దాట్ విల్ బి ఎన్ టర్మ్స్ ఉన్నాయి అనుకుంటా, ఇదిగోండి ఎన్ అని రాశాను కదా. సో అందుకనే nth రూట్ ఆఫ్ ఏముంటుంది, దట్ ఈస్ A1 A2 సో ఆన్ AN అని ఉంటుంది. ఇఫ్ AN వరకు టర్మ్స్ ఉంటే, 2 టర్మ్స్ ఉంటే ఓన్లీ AB అండర్ ద స్క్వేర్ రూట్ ఉంటుంది. n టర్మ్స్ ఉంటే nth రూట్ ఆఫ్ ఏ టు ఎన్ వరకు ఎలిమెంట్స్, టర్మ్స్, మల్టిప్లికేషన్ లాగా ఉంటాయి. అవునా? అర్థమైందా మీకు? ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుకుందామా? ఓకే. ఓకే. సో చూడండి, ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తా. ఓకే, కనిపిస్తుందా మీకు? ఎస్ స్టూడెంట్స్, చూడండి ఇక్కడ ఎన్నో సీక్వెన్స్ పెట్టారు. ఎంత ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే. సో దీంట్లో మీరు నాకు చెప్పాలి, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఏది, ఇంకా రెండు లేకపోతే నైదర్ అని నేను ఇక్కడ కాలం పెట్టేశాను. చెప్తారా ఎవరైనా? సో ఈ ఫస్ట్ టర్ము ఏమొస్తుంది అని, అది ఏపీ ఉందా జీపీ ఉందా, అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రామ్ ఉందా జామెట్రిక్ ప్రోగ్రాంలో ఉందా? ఎస్, ఈ సీక్వెన్స్ దేంట్లో ఉంది, అర్థమెటిక్లో ఉందా జామెట్రిక్లో ఉందా? చేయొచ్చా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఆన్సర్ చెప్తారా? ఓకే. సో ఇటు చూడండి, ఫస్ట్ వాల్యూ వచ్చేసి ఏంటుంది, 320 -80 20 -5. ఇది ఏ అర్థమెటిక్ అవుతుందా? చూస్తేనే మీకు మీకు తెలిసిపోతుంది ఇది అర్థమెటిక్ కాదు, ఇది ఏముంది అని, జామెట్రిక్ అని. ఓకే. సో నేను జామెట్రిక్లో పెట్టేసా ఇది. ఓకే. నెక్స్ట్ వాల్యూ వచ్చేసి ఏంటది, 36 24 16 12 అని ఉంది. ఓకే. కామన్ డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వస్తుంది చూడండి. 24 - 36 చేయండి, 16 - 24 చేయండి. ఇది ఏపీ అవుతుందా? చూడండి ఏమవుతుంది, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అవుతుందా, జామెట్రిక్లో వస్తుందా అర్థమెటిక్లో వస్తుందా? ఏంటుంది దేంట్లో? ఎస్ స్టూడెంట్స్. ఓకే. సో ఇట్ ఈస్ నైదర్ నాట్ అన్ ఆర్థమెటిక్ నార్ అన్ జామెట్రిక్, ఇది రెండు కాదు. ఓకేయా? సో ఓకే, నేను ఇక్కడ పెడుతున్నా ఇది. ఓకే. ఈ సీక్వెన్స్ చూడండి, 0.1
-0.2, 0.3, -0.4 అని ఉంది. ఇది ఏంట్లో వస్తుంది? అర్థమెటిక్ అవుతుందా, జమెట్రిక్ అవుతుందా? చూడండి, కామన్ డిఫరెన్స్ తీసుకోండి ఎంత వస్తుంది చూడండి. అలాగే ఇంకా రేషియో తీసుకోండి, ఎంత వస్తుంది చూడండి. ఎస్, చెప్పగలరా ఎవరైనా? ఇట్ ఈస్ నైదర్ అని వస్తుంది, ఎందుకంటే రెండు కాదు. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇటు చూడండి, 5 -10 20 40 -40 అని ఉంది. ఇది దేంట్లో వస్తుంది? జమెట్రిక్లో వస్తుందా, అర్థమెటిక్లో వస్తుందా? ఎస్ స్టూడెంట్స్, చెప్తారా ఎవరైనా? 5 -10. ఓకే, నేను రేషియో ట్రై చేస్తా ఇక్కడ. -10/5 అంటే -2 వస్తుంది. ఓకే, 20/-10 అంటే అగైన్ -2 వస్తుంది. అవును కదా. -40/20 అంటే అగైన్ -2 వస్తుంది. అంటే ఇది ఏమైపోయింది? జామెట్రిక్లో వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉంది చూడండి. ఓకే, ఈ సీక్వెన్స్ దేంట్లో వస్తుంది? ఆర్థమెటిక్లో వస్తుందా, జామెట్రిక్లో వస్తుందా? ఇది కూడా జామెట్రిక్లో వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, -6 -4 -2 -1. ఇదేమవుతుంది? ఆర్థమెటిక్ అవుతుందా, జామెట్రిక్ అవుతుందా? ఓకే, కామన్ డిఫరెన్స్ తీసుకోండి, ఎంత వస్తుంది చూడండి. వస్తుందా ఆన్సరు? చూడండి. ఓకే, ఇదిగో. సో దట్ ఈస్ నార్ జామెట్రిక్, నైదర్ ఆర్థమెటిక్. ఓకే, సో అలాగే లాస్ట్ ఒకటి మిగిలింది, -0.4 -0.8 -1.2. ఇది దేంట్లో వస్తుంది? చెప్తారా ఎవరైనా? ఎస్, ఇది ఆర్థమెటిక్లో వస్తుంది. ఓకే, చూద్దామా? ఇదిగోండి, అన్ని ఆన్సర్స్ కరెక్ట్గా ఉన్నాయి. ఓకేయా? ఓకే, సో ఐ హోప్ మీకు ఇప్పుడు జమెట్రిక్ ప్రోగ్రెషన్, అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి ఇంకా డిఫరెన్స్ తెలిసింది అనుకుంటా. ఎస్, అవునా స్టూడెంట్స్? తెలిసిందా ఏపీ ఎలా ఉంటుంది, జీపీ ఎలా ఉంటుంది అని? ఎస్ స్టూడెంట్స్, ఎస్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మీకు రిలేషన్షిప్ బిట్వీన్, ఓకే, రిలేషన్షిప్ బిట్వీన్ ఏఎం అండ్ జిఎం, అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జమెట్రిక్ ప్రోగ్రెషన్, ఆర్ ఆర్థమెటిక్ మీన్ అండ్ జమెట్రిక్ మీన్. ఏంటి ఉంటుంది దాని మధ్యలో రిలేషన్షిప్? ఓకే, సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేను షార్ట్ కట్గా రాస్తున్నాను. ఓకే, 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 సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఎలా ఉంటుంది. ఓకే, 2 నంబర్స్ గురించి మాట్లాడదాం ఇప్పుడు. దట్ ఈస్ ఎలా ఉంటుంది? దట్ ఈస్ ఎవరేజ్ అని ఉంటుంది అని చెప్పాను నేను. ఏది? దట్ ఈస్ అర్థమెటిక్ మీన్ ఎవరేజ్గా ఉంటుంది అని. సో దట్ ఈస్ a+b/2 ఉంటుంది. అలాగే జమెట్రిక్ మీన్ ఎలా ఉంటుంది చెప్పాను కదా మీకు, ఎలా ఉంటుంది అని. దట్ ఈస్ √AB ఉంటుంది. ఓకే, నేనేం చేస్తా ఇప్పుడు? సబ్స్ట్రాక్ట్ చేస్తా నేను. ఏపీలో ఏఎంలో జిఎంని సబ్స్ట్రాక్ట్ చేస్తా. సబ్స్ట్రాక్ట్ చేస్తే a - g విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఏ వాల్యూ? దట్ ఈస్ a+b/2 ఉంది, -√AB అని ఉంది. అవునా? విచ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ? దట్ ఈస్ a+b - 2 ఇంటూ √AB² అని వస్తుంది. అవును కదా, కరెక్టా? సో ఇక్కడ ఇది ఆర్థమెటిక్ మీను, ఇది జామెట్రిక్ మీను, సబ్స్ట్రాక్షన్ చేశాను, ఇట్లా వాల్యూ వచ్చింది మీకు. అవునా? సో ఇది ఇక్కడ చూసారా, ఇది అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? a+b - 2√AB. చూసారా ఎవరైనా? ఎస్ స్టూడెంట్, చెప్పగలరా? చెప్తారా ఎవరైనా?
అర్థమెటిక్ మీన్ తీసుకున్నారు, జమెట్రిక్ మీన్ తీసుకున్నారు, రెండు సబ్స్ట్రాక్ట్ చేశారు. సో సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏ మైనస్ జీ ఎంత వస్తుంది? దట్ ఈజ్ అండర్ రూట్ ఏ మైనస్ అండర్ రూట్ బి హోల్ స్క్వేర్. డినామినేటర్లో 2 ఉంది, 2 అలాగే రాస్తున్నాను. ఇది ఓపెన్ చేయండి బ్రాకెట్, సేమ్ ఆన్సరే వస్తుంది మీకు. వాట్ ఈజ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా? దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. రూటు ఇంకా స్క్వేరు రెండు క్యాన్సిల్ అయిపోతుంది, మీకు సేమ్ అలాగే వస్తుంది ఆన్సరు. అవును కదా? సో ఇది ఏంటంటే ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏమంటారంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే ఆర్థమెటిక్ మీన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ జోమెట్రిక్ మీన్ అని అంటారు. ఓకే, సో ఏం చేశారంటే ఆర్థమెటిక్ మీన్ తీసుకున్నారు, జోమెట్రిక్ మీన్ తీసుకున్నారు, రెండు సబ్స్ట్రాక్ట్ చేశారు. సబ్స్ట్రాక్ట్ చేశాక మీకు ఇలా వాల్యూ వచ్చింది. వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే దట్ ఈస్ అర్థమెటిక్ మీన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జమెట్రిక్ మీన్ అని ఉంటుంది. దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద జమెట్రిక్ మీన్ అండ్ అర్థమెటిక్ మీన్ అని ఉంటుంది. ఓకే ఓకే, సో నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు ఇన్ఫైనైట్ జమెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ ఇట్స్ సమ్ అని ఉంటుంది. ఓకే, సో ఏంటి అలా అంటే ఇందాక మేమేమంటే ఎన్ వరకు వాల్యూస్ ఉంటాయి, దాని సమ్ము మాకు తెలుసు. ఓకే, సో నేను ఇప్పుడు జమెట్రిక్ ప్రోగ్రెషన్ రాస్తున్నాను చూడండి. ఏంటి ఫార్ము? దట్ ఈస్ ఏఆర్ ఏఆర్ స్క్వేర్ సో ఆన్. నేను ఎంత టర్మ్ రాయట్లేదు, ఎందుకంటే ఇన్ఫైనైట్ గురించి మాట్లాడుతున్నాం మేము, అవునా? సో అందుకని ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, సో దీనికి ఏమంటారంటే ఇన్ఫైనైట్ జమెట్రికల్ ప్రోగ్రెషన్ అంటారు. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను ఒకటి. ఓకే ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఏంటంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ వచ్చేసి 1 తీసుకుంటున్నా, నెక్స్ట్ వాల్యూ 2/3 అని తీసుకుంటున్నా, నెక్స్ట్ వాల్యూ 4/9. సో ఇలాగే కంటిన్యూస్గా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి ఎలిమెంట్స్. ఓకే ఓకే, సో ఇక్కడ నాకు చెప్తారా మీరు వాట్ ఈస్ ఏ ఎలిమెంట్? వాట్ ఈస్ ద ఏ ఎలిమెంట్? వాల్యూ ఆఫ్ ద ఏ దట్ ఈస్ 1 కదా, ఫస్ట్ టర్మ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్ రేషో ఎంత ఉంది? రేషో చెప్తారా ఎవరైనా? స్టూడెంట్స్ చెప్పగలరా? వాట్ ఈస్ ద రేషో? కెన్ యూ టెల్ మీ ద రేషో? చెయ్యండి, ఎంత వస్తుంది రేషో? ఆన్సర్ మీ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద రేషో? ఓకే, నేను చెప్తా చూడండి. దట్ రేషో ఈజ్ 2/3. 3/2నా? నో, 2/3 ఉంటుంది. ఓకే, ఎస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎస్ఎన్ ఎలా చేస్తారు? సమ్ చేస్తారు కదా. వాట్ ఈస్ దట్ ఎస్ఎన్? ఫార్ములా తెలుసు కదా, ఏంటి ఫార్ములా? ఏ ఇంటూ ద బ్రాకెట్ 1 మైనస్ ఆర్ పవర్ ఎన్ డివైడెడ్ బై 1 మైనస్ ఆర్ అని ఉంటుంది, అవును కదా? ఓకే, సో ఇప్పుడు నేను సేమ్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఆ ఫార్ములాలో వాల్యూస్ పెడుతున్నా. 1 మైనస్ ఏ 1 ఉంది ఆల్రెడీ, సో అందుకని నేను రాయట్లేదు ఇక్కడ 1 ఇంటూ ద బ్రాకెట్ 1 మైనస్ ఇది ఆర్ పవర్ ఎన్ ఉంటుంది. దట్ ఈస్ 2/3 పవర్ ఎన్ హోల్ డివైడెడ్ బై 1 మైనస్ 2/3 అని వస్తుంది, అవును కదా? ఓకే, సో ఇప్పుడు నేను ఇది సాల్వ్ చేసుకుంటే ఇక్కడ నేనేం చేస్తా అంటే, సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటున్నా. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 3 మైనస్ 2. 3 మైనస్ 2 అంటే దట్ ఈస్ 1. 1/3. డినామినేటర్ విల్ గో టు ద న్యూమరేటర్. ఓకే ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎవరు ఇది చేస్తున్నారు? ఓకే ఓకే, సో ఇటు చూడండి ఏమొచ్చింది ఇక్కడ.
1 - 2/3 అని ఉంది, అవును కదా. 3 డినామినేటర్లో ఉంది, అందుకనే అది న్యూమరేటర్కి వస్తుంది. సో దీని లోపల ఏముంది, 1 ఉంది, -2/3 అని ఉంది. సో నేను అలాగే రాస్తున్నా. ఓకేయా. ఓకే. నేను ఒక ఆబ్జర్వేషన్ చేస్తా. సో మీరు ఈ వాల్యూ చూడండి, 3 ఇంటూ ద బ్రాకెట్ 1 - 2/3 అని. ఏంటి ఆబ్జర్వేషన్ అంటే, ఇక్కడ నేను n వాల్యూ పెరుగుస్తూ వెళ్తా. సో ఇక్కడ n వాల్యూ నేను ఫస్ట్ ఏమనుకుంటా అంటే, ఎంత వచ్చింది మీకు ఎస్ఎన్, 3 ఇంటూ ద బ్రాకెట్ 1 - 2/3 అని ఉంది. నేను n వాల్యూ 1 పెట్టేస్తే మీకు 2/3 వాల్యూ ఎంత వస్తుంది, 2/3 వస్తుందా. n = 1 పుట్ చేస్తే మీకు సేమ్ వాల్యూ వస్తుంది. నేను డెసిమల్లో రాస్తున్నా, ఎట్లా వస్తుంది వాల్యూ, దట్ ఈస్ 0.666 అని వస్తుంది. ఓకేయా. అలాగే నేను n = 5 అని పెడతా, అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ, 0.13168 అని వస్తుంది. అలాగే నేను ఇంక్రీజ్ చేస్తా n వాల్యూ 10 అని, n ఇక్కడ 10 అని పెడుతున్నా, పెడితే ఎంత వస్తుంది, దట్ ఈస్ 0.01734 అని. ఇక్కడ ఈ ఆబ్జర్వేషన్లో మీకు ఏం తెలుస్తుంది, n వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 2/3 వాల్యూ ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు 0, ఇట్ ఈస్ టెండింగ్ టు 0. అంటే n వాల్యూ పెరిగితే ఈ వాల్యూ ఏముంది కదా, 2/3 అది ఏమవుతుంది, వాల్యూ డిక్రీజ్ అవుతుంది, 0కి దగ్గరగా అవుతుంది. 0 అవ్వట్లేదు, 0కి దగ్గరగా అవుతుంది. సో అందుకనే ఇక్కడ ఏమంటారంటే, ఎస్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. సో ఇక్కడ ఇన్ జనరల్గా న్యూమరికల్ వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ కామన్ రేషియో <<1 | 1 | 1 ఉంటే సో ఎలా వస్తుంది అంటే, ఇన్ జనరల్గా చెప్తున్నా, అది ఎగ్జాంపుల్లో చెప్పాను కదా మీకు. సో ద సేమ్ థింగ్ నేను ఇక్కడ ఇన్ జనరల్గా రాస్తున్నాను. ఏంటంటే, ఇఫ్ ఎస్ఎన్ వాల్యూ ఇట్లా ఉంటే నేను సెపరేట్ చేసుకుంటా రెండు. ఎలా సెపరేట్ చేసుకుంటా అంటే, a/1 - r నాట్ ఇంటూ, దట్ ఈజ్ మైనస్. ఓకే. ఇక్కడ ఏ లోపల తీసుకుని ఓపెన్ చేసుకుంటున్నా బ్రాకెట్, a⁴n/1 - r. సో ఈ కేస్లో ఏమవుతుందంటే, సో n ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది అనుకుందాం, అవునా. n ఇంక్రీజ్ అవుతుందా. సో అలాగే ద వాల్యూ ఆఫ్ r⁴n ఏమవుతుంది, దట్ ఈస్ టెండింగ్ టు 0. 0 అవ్వట్లేదు, కానీ టెండింగ్ టు 0 అంటే 0కి దగ్గరగా అవుతుంది. ఇఫ్ వాల్యూ ఆఫ్ n increasing, the power of r⁴n is tending to 0, then modulus of r is less than 1 అని ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ, దట్ ఈస్ modulus of r is less than 1 అని ఉంటుంది. సో ఇక్కడ సమ్ టు ఇన్ఫినిటీ ఎలా డినోట్ చేస్తారంటే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ది సమ్ టు ఇన్ఫినిటీ ఎలా ఉంటుందంటే, s = a/1 - r అని ఉంటుంది. ఓకేయా, తెలిసిందా మీకు. ఓకే. సో అప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా మీకు, అది ఎగ్జాంపుల్ గురించి తర్వాత మాట్లాడదాము అని. ఓకే, ద సేమ్ ఎగ్జాంపుల్ని చూపిస్తున్నా చూడండి నేను. ఇదిగోండి, ఇది ఎగ్జాంపుల్ చూసాం కదా అప్పుడు. షో ద సమ్ టు ఇన్ఫినిటీ, సమ్ మేము చేయలేదు కదా ఇన్ఫినిటీ. ఇప్పుడు ఏమొస్తుంది చూద్దామా, దట్ సమ్ టు ఇన్ఫినిటీ అంటే సేమ్ వాల్యూ. వాట్ ఈస్ ద ఫార్ములా, a/1 - r. అది ఫార్ములా పెడితే, సో మీకు ఆల్రెడీ తెలుసు ఎంత ఉన్నాయి r వాల్యూ అండ్ ఫస్ట్ టర్మ్ ఏమున్నాయి మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో 3/1 - 0.8. సో ఆన్సర్ ఎంత వస్తుంది, దట్ ఈస్ 15 అని వస్తుంది. ఓకే. సో అలాగే ఇటు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఇదిగోండి, ద సెకండ్ టర్మ్ ఆఫ్ అ సీక్వెన్స్ ఈజ్ 4. ఓకే.
ద ఫిఫ్త్ టర్మ్ ఆఫ్ ఎ సీక్వెన్స్ ఈజ్ 32 అంటున్నారు. ఇక్కడ మీరు ఏం కనిపెట్టాలి? వాల్యూ, దట్ ఈజ్ ఏ వాల్యూ ఆర్ వాల్యూ కనిపెట్టాలి. ఎలా కనిపెడతారు చెప్తారా ఎవరైనా? ఎస్, హింట్ ఇవ్వనా? చేయొచ్చా ఎవరైనా? ఎస్ స్టూడెంట్స్, ఎవరైనా చేయొచ్చా? ఏ వాల్యూ ఎంత? ఓకే, నేను హింట్ కూడా ఇస్తా మీకు. ఓకే, ఇదిగోండి హింట్ ఇచ్చేసాను నేను. అంటే ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ ఏ పవర్ ఆర్, సారీ ఏ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంటుంది. సో అక్కడ వాల్యూ పెడుతున్నా, దట్ ఈస్ 4 అని. ఓకే, సో ఇక్కడ 4 అని పెడితే ఏమవుతుంది మీకు? దట్ ఈస్ 4 ఈక్వల్ టు ఏ పవర్ ఏ ఇంటూ ఆర్ పవర్ 1. అలాగే ఇక్కడ ఇది కూడా 32. ఎంత టర్మ్ ఇది? ఫిఫ్త్ టర్మ్. 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది, అవును కదా? ఇలాగే చేస్తే కెన్ యూ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఆర్? ఎస్ స్టూడెంట్స్, వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఆర్? చెప్తారా ఎవరైనా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ ఆర్? నాకు ఏ వాల్యూ, ఆర్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మీరు నాకు చెప్పాలి. ఓకే, సో దీంతో ఈ క్లాస్ని వైండ్ అప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ విద్యాశక్తి. ఓకే, నాకు అది ఆన్సరు నెక్స్ట్ క్లాస్లో చెప్పాలి మీరు. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆర్? ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.